మీ ప్రసంగంలో నాపై 40కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయనేసి. అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో నేర చరిత్ర కలిగిన వారు రాజకీయాలకు అర్హులవుతారా? మీపై 40కి పైగా క్రిమినల్ కేసులు అంటున్నారు. అందులో క్రిమినల్ కేసులు ఉన్నాయి, అట్రాసిటీ, నాకు తెలిసి అట్రాసిటీ ఉన్నాయి, ఉద్యోగస్తులను అధికారులను బెదిరించిన కేసులు ఉన్నాయి అంటున్నారు. నేను వినపడ్డాను కూడా. అలాంటి మీరు మరి రాజకీయాల్లో కొనసాగడానికి ఎలా అర్హులవుతారు? క్రిమినల్ కేసులు ఉన్నాయన్నాను, కానీ నేను క్రైమ్ చేశాననేది ఎక్కడా లేదు. నేను క్రైమ్ చెయ్యలేదు. ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ కేసులు పెట్టిన వాళ్ళకి తెలుసు. క్రిమినల్ కేసులే తప్ప ఎక్కడ ఇవేవి ప్రూవ్ అయిన కేసులు కాదు. రెండు, నిజంగా క్రిమినల్ కేసులు ఉన్నంత మాత్రాన రాజకీయాలకు అర్హత లేదు లేదా ప్రజాసేవకు అర్హత లేదనుకుంటే ఈ దేశంలో సగం మందికి పైగా రాజకీయాల నుండి విరమించుకోవాల్సి వస్తుంది. నాకంటే ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నాకు తెలిసినంత వరకు 80 కేసులకు పైగా ఉన్నాయి. సో మొట్టమొదటిసారిగా రాజకీయాల నుండి ఆయనే తొలక్కోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా అక్రమ కేసులు తప్ప నా మీద ఏది నేను నిజంగా అయితే ఇప్పటి వరకు ఈ కేసులు వేటికి సంబంధించి ఏ నేరము చెయ్యలేదనేది నేను స్పష్టంగా చెప్పాను. మరి అక్రమ కేసులు అనుకుంటే మామూలుగా 5-6 కేసులు ఉంటేనే సాధారణంగా పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేస్తుంటారు అనమాట. మరి ఇన్ని కేసులున్నా కూడా అక్రమంగా పెట్టి ఉంటే మీపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి కదా, మిమ్మల్ని ఎందుకు మరి అలా ఉంచేశారంటారు? అది వాళ్ళకు కూడా తెలుసన్న, అక్రమ కేసులు అనే విషయము. సో బహుశా మీలాంటి వాళ్ళు ఎవరు ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్టు లేదు. సో సలహా ఇస్తే ఆ ప్రయత్నం కూడా చేస్తారేమో, చెయ్యనివ్వండి. అందులో అది నేను ఇప్పటి వరకు అనేక సవాళ్ళు ఎదుర్కొన్నాను, అందులో ఇది కూడా ఒకటి అనుకుంటాను తప్ప దాని గురించి నేను పట్టించుకునే పరిస్థితి అయితే లేదన్న. సో సార్ తిలక్ సార్, ఇందాక మీరు అడగబోయినరు, బట్ అంతలోపు